హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఎవరి టాపిక్ వచ్చి బీ కూల్. మీరు కూల్గా ఉంటున్నారా అంటే చాలామంది నో అనే చెప్తారండి. ఎక్కువ కోపము, చికాకు, ఇరిటేషను, ఫ్రస్ట్రేషను, బిజీగా ఉండడం, ఓవర్ థింకింగ్స్ ఇవే సరిపోతున్నాయి. ఎక్కడ కూల్గా ఉంటున్నారు, ఎక్కడ పీస్ఫుల్గా ఉంటున్నారంటే నో అనే చెప్తారు. మరి కూల్గా ఉండాలంటే ఏం చేయాలి? అనవసరపు ఆలోచనలు తగ్గించుకోవాలి. ఏ విధంగా తగ్గించుకోవాలి? మనకి ఎవరికైనా ఎలా ఉంటుందండి? తక్కువ వస్తువులు, ఎక్కువ స్పేస్, తక్కువ ఖర్చు, ఎక్కువ ఇన్కమ్, తక్కువ రిలేషన్స్, ఎక్కువ కేరింగ్, అండ్ తక్కువ జంక్ ఫుడ్, ఎక్కువ హెల్తీ ఫుడ్, ఇవన్నీ కావాలని కోరుకుంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా యాక్సెప్ట్ చేయాలనుకోండి, ఇష్టపడము. కానీ యాక్సెప్ట్ చేయనంతసేపు చాలా స్ట్రగుల్ అవుతాము. వన్స్ ఒక్కసారి యాక్సెప్ట్ చేసి చూడండి, చాలా కూల్గా ఉంటారు. వేటిని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. మనకు కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది దొరకదు. టైం కోసం వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు మనం ఏ విధంగా కూల్గా ఉండాలి, ఇవన్నీ నేను చెప్తానండి. ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏది ఉన్నా కూడా కూల్గా మన మైండ్ని పెట్టుకుంటే మన లైఫ్లో ఈజీగా గ్రోతింగ్ అనేది ఉంటుంది. ఎలా ఏంటి? ఓకే, ఎస్. ఫస్ట్, డోంట్ థింక్, టేక్ పర్సనల్లీ. ప్రతిదీ పర్సనల్గా తీసుకోవద్దు, దగ్గరికి తీసుకోవద్దు. మనసుకి మనం ఏం చేస్తామండి, చిన్నదైనా సరే పెద్దదైనా సరే ప్రతిదీ మనసుకు తీసుకుంటాము, మనకే అనుకుంటాము, ఓన్ చేసుకుంటాము. దానివల్ల ఎక్కువ సఫర్ అవుతూ ఉంటాము. అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడుకున్నారనుకోండి, మన గురించే అనుకుంటాము. ఎవరైనా ఏదైనా చెప్పుకుంటే మన గురించే చెప్పుకుంటారేమో అనుకుంటూ ఉంటాము. అంటే ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే, మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉండి, ఇంట్లో ఏదైనా స్ట్రగుల్ అయి ఉండి ఆఫీస్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీ కొలీగ్ మీకు విష్ చేశారనుకోండి, మీరు రిప్లై ఇవ్వకపోవచ్చు. వాళ్ళు ఏంటి నేను విష్ చేసినా కూడా రిప్లై ఇవ్వలేదని చెప్పేసి ఫీల్ అవుతారు, హర్ట్ అవుతారు. అలానే మనం ఏదైనా ఫంక్షన్కి శారీ కట్టుకొని వెళ్ళామనుకోండి, రిలేషన్స్ మీ శారీ బాగాలేదని అనుకోండి, ఏంటి నా శారీ బాగాలేదా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాము. అండ్ మనకు నచ్చిన సెలబ్రిటీకి ఎవరైనా సరే బెడ్ కమెంట్స్ పెట్టారనుకోండి, మనం చాలా గొడవలు చేస్తాము, యుద్ధాలు చేస్తారు కొంతమంది సెలబ్రిటీల విషయంలోకి వచ్చేసరికి. ఇవన్నీ ఏం చేస్తున్నాం మనం ఆలోచిస్తే చాలా చిన్నగా ఉంటాయి ఇవి. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, మనం చాలా దగ్గరకు తీసుకుంటున్నాము. ఇప్పుడు మీ కొలీగ్ మీకు విష్ చేయలేదనుకోండి, మేబీ అతను ఏదైనా డిస్టర్బ్లో ఉన్నాడేమో, అందుకే విష్ చేయలేదేమో అనుకోవచ్చు కదా. అండ్ మేబీ వాళ్ళు ఏమైనా జలస్ ఫీల్ అయ్యారేమో, మీ శారీ బాగుందన్నా కూడా బాగాలేదని చెప్తున్నారేమో అనుకోవచ్చు కదా. అండ్ మీ సెలబ్రిటీకి బ్యాడ్ కమెంట్స్ పెట్టారంటే వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి చేస్తున్నారేమో అనుకోవచ్చు కదా. ఇవన్నీ ఇలా తీసుకుంటే మనం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వము అండ్ కూల్గా ఉంటాము. అలా కాకుండా కావాలని సెలబ్రిటీని బ్యాడ్ కామెంట్స్ పెట్టారు అండ్ శారీ కావాలని బాగాలేదన్నారు అండ్ నాకు విష్ చేయలేదు, ఇవన్నీ ఎక్కువ ఆలోచించామనుకోండి, ఎక్కువ డిస్టర్బ్ అవుతాం అనమాట. ఏది కూడా ఎక్కువ కనెక్ట్ అవ్వద్దు. మీరు ఎంత తగ్గించుకుంటే రియాక్షన్ అనేది, మీ యాక్షన్ అనేది అంత బాగుంటుంది, మీ వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట. అందుకని రియాక్షన్స్ తగ్గించుకోండి, ఓకే, యాక్షన్స్ పెంచుకోండి, అప్పుడు మీ వాల్యూ పెరుగుతుంది. అలా తీసుకోండి, పాజిటివ్గా తీసుకోండి, మీ మనసుకి దగ్గరగా తీసుకోకండి ఏది కూడా. అప్పుడు మీరు కూల్గా ఉంటారు ఏదైనా సరే, ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్, యాక్సెప్టెన్స్ చేయడం అలవాటు చేసుకోవడం. అంటే ఎందుకు యాక్సెప్ట్ చేసుకోవాలి? నచ్చకపోయినా యాక్సెప్ట్ చేసుకోవాలా? అందరు చెప్పింది ఒప్పుకోవాలా? అందరిది వినాలంటే అవసరం లేదండి. మనకు సంబంధించిన విషయంలో అయినా సరే మన యాక్సెప్టెన్సే అలవాటు చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఏదన్నా బయటికి వెళ్ళామనుకోండి, కార్ ఆర్ బైక్ తీసుకొని మధ్యలో బ్రేక్ డౌన్ అయిందనుకోండి, చాలా ఫ్రస్ట్రేట్ అవుతాము, ఇరిటేట్ అవుతాము. ఏంటి ఇలా జరిగింది, ఇప్పుడు ఎలా వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలా, క్యాబ్ బుక్ చేసుకుంటూ వెళ్ళాలా, ఇలా ఆలోచిస్తూ ఉంటాము. అలా కాకుండా మనం ఏదైనా టూర్ ప్లాన్ చేసుకొని వెళ్ళామనుకోండి, ఆ టూర్లో మనం ఎక్కువ దూరం నడవాల్సి వస్తుంది. చాలా ఇష్టంగా నడుస్తాము, హ్యాపీగా నడుస్తాము. ఎందుకు చేస్తున్నాం ఇక్కడ? ఆ టూర్ మనకు తెలుసు అక్కడ నడవాలి అని, అందుకని మనం ఇష్టంగా తీసుకున్నాము, హ్యాపీగా నడిచాము. బట్ ఈ కార్ ఆర్ బైక్ బ్రేక్ డౌన్ అవ్వడం అనేది ఏంటి, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, మనం తీసుకోలేకపోతున్నాము. ఎందుకు ఇలా జరిగింది, ఇప్పుడు ఎలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి అనుకుంటున్నాము. అలా కాకుండా ఓకే జరిగింది కదా, దగ్గరే కదా, వాకింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాను, ఇలా అనుకున్నాం అనుకోండి, మనకు అంత ఫ్రస్ట్రేషను రాదు, కోపము రాదు. అందుకని మనకు జరిగే విషయాలన్నా సరే మనం కనీసం యాక్సెప్ట్ చేసుకోవాలి, ఒప్పుకోగలిగి ఉండాలన్నమాట. అంటే ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు మీకు కుకింగ్ రాలేదనుకోండి, ఐ యాక్సెప్టెడ్, నాకు కుకింగ్ రాలేదు, నేను నేర్చుకుంటాను. అండ్ మీకు హెల్త్ బాగాలేదనుకోండి, ఐ యాక్సెప్టెడ్, నేను క్యూర్ చేసుకుంటాను. మీరు ఫిజికల్గా బ్యాడ్గా ఉన్నారనుకోండి, ఐ యాక్సెప్టెడ్, నా బాడీని నేను డెవలప్ చేసుకుంటాను. ఇలా ప్రతిదీ యాక్సెప్ట్ చేసుకోండి, వాటిని ఇంప్లిమెంట్ చేసుకోండి, మీకు రిజల్ట్ అనేది ఉంటుంది, మనసు అనేది కూల్గా ఉంటుంది. మీరు యాక్సెప్ట్ చేసుకున్నంతసేపు ఇలా జరిగిందేంటి, అలా జరిగిందేంటి అని ఎక్కువ ఆలోచిస్తారు. వన్స్ యాక్సెప్ట్ చేసుకోండి, వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి చూస్తారు, మీరు కూల్గా ఉంటారు, ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ పాసింగ్ క్లౌడ్.
ఏది కూడా పర్మనెంట్ కాదండి, ప్రతిదీ టెంపరీయే. ఇవాళ ఉన్న బాధ రేపు ఉండకపోవచ్చు, ఇవాళ ఉన్న హ్యాపీనెస్ మనకి రేపు లేకుండా ఉండొచ్చు. అన్నీ టెంపరీ అండి, ఏది పర్మనెంట్ అవ్వదు. అంటే ఇప్పుడు మనం చాలా ఫేజెస్ చూసుంటాము, అవునా? స్టడీ చూసాము, ఎగ్జామ్స్ చూసాము, పెళ్ళి, పిల్లలు, బిజినెస్, ఉద్యోగము, ఇవన్నీ ఫేస్ చేసాము. ఇవన్నీ అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తే మనం ఈ స్టేజ్లో ఉన్నాము. ఇక్కడ ఏది పర్మనెంట్ కాదు. మనం ఒకటే ఆలోచించాలి, ఇవాళ ఉన్న బాధ రేపు ఉండకపోవచ్చు, ఇవాళ ఉన్న హ్యాపీనెస్ రేపు లేకపోవచ్చు. మనం ఏం చేయాలి అప్పుడు? ఇవాళ బాధగా ఉన్నామనుకోండి, ఇది పర్మనెంట్ కాదు, రేపు హ్యాపీగా ఉండొచ్చు అనుకోవచ్చు. ఇవాళ సంతోషంగా ఉన్నామనుకోండి, దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. ఈ విధంగా చూసుకున్నాం అనుకోండి, చాలా కూల్గా ఉంటాం మనం. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లెస్ మోర్, తగ్గించుకోవడం. అది వస్తువులు అవనివ్వండి, అండ్ డిస్కషన్స్ అవ్వనివ్వండి, మీకు నచ్చని పనులు ఏదైనా అవ్వనివ్వండి, షాపింగ్స్ అవ్వనివ్వండి, ఏదైనా సరే ఎంత తగ్గించుకుంటే మనకి ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. వస్తువులండి ఎలా పడితే అలా కొనేస్తాము. మనకి ఏది అవసరమో అదే కొనుక్కుంటే మనకి ఎనర్జీ వేస్ట్ అవుతుంది, టైము సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతాయి. షాపింగ్స్ కూడా అనవసరపు షాపింగ్స్ని తగ్గిస్తూ ఉండండి. డిస్కషన్స్, మీకు ఏది ఉపయోగమో అంతవరకే మాట్లాడండి. ఎక్కువ డిస్కషన్ చేయడం వలన ఎక్కువ డిస్టర్బెన్సెస్ అవుతూ ఉంటాయన్నమాట. అందుకని డిస్కషన్స్ తగ్గించుకోండి. నో చెప్పలేని విషయాలకి కూల్గా నో చెప్పండి. ఆ పనులు చేయకుండా ఉంటే మీరు కూల్గా ఉంటారు. ఇవన్నీ ఫాలో అవ్వండి. మీరు ఎంత తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే అవసరం లేని వాటికి అంత రిజల్ట్ అనేది ఉంటుంది, అంత కూల్గా ఉండగలుగుతారు. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ రిలేషన్షిప్స్. ఒక్కొక్క స్టేజ్లో నేను రిలేషన్షిప్స్ తగ్గించుకోవాలని చెప్తా అండి, ఎక్కువ లేకపోవడమే మంచిది. అలా అని రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయొద్దా అంటే అలా కాదు. మనకి నచ్చిన రిలేషన్షిప్స్ని ఎక్కువ టైము కేర్ ఇచ్చుకోండి. అనవసర రిలేషన్షిప్ని తగ్గించుకోండి. పెంచుకోవద్దా అంటే అవి కనుక మన కరెక్ట్ రిలేషన్షిప్స్ అనుకోండి, ఆటోమేటిక్గా అవి బిల్డ్ అవుతాయి. రాంగ్ అనుకోండి, అవే బ్రేక్ అవుతాయి. మంచి రిలేషన్స్ ఉంటే వాటికి ఎక్కువ టైము కేరింగ్ ఇచ్చుకోండి. మీరు చాలా కూల్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ లెస్ ఇన్ఫర్మేషన్. లెస్ ఇన్ఫర్మేషన్ అంటే సోషల్ మీడియా. మీరు 30 డేస్లో వెయిట్ తగ్గుతారు, ఇలా ఫాలో అవ్వండి. మీరు 1 వీక్లో కలర్ వచ్చేస్తారు, ఇలా ఫాలో అవ్వండి. 2 రోజుల్లో మీ హెయిర్ పెరుగుతుంది, ఇలా ఫాలో అవ్వండి. ఇలా చాలా చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు, ఆ వెబ్సైట్ చెప్తుంది, ఈ వెబ్సైట్ చెప్తుంది. అలా ఫాలో అయితే మీ టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది, మీ స్కిన్ పాడవుతుంది, మీ హెల్త్ అనేది పాడవుతుంది. అలా కాకుండా మీకు ఏది ఇన్ఫోటిక్గా ఉంది, మీకు ఏది యూజ్ ఉంది అదే ఫాలో అవ్వండి. అన్నీ ఫాలో అవ్వకండి. మీకు నచ్చింది ఫాలో అవ్వండి. మీకు రిజల్ట్ ఉన్నదే ఫాలో అవ్వండి. అనవసరం ఇన్ఫర్మేషన్ని ఫాలో అవ్వకండి. మీ టైము ఎనర్జీ వేస్ట్ అవుతుంది, మీరు కూల్గా లేకుండా ఉంటారు. మీకు నచ్చింది ఫాలో అయితే మీ ఎనర్జీ వేస్ట్ అవ్వదు, మీరు కూల్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, రిజల్ట్ కూడా ఉంటుంది వాటి వలన. ఓకే, ఎస్. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు బీ అవర్ సెల్ఫ్స్. మీరు మీకులా ఉండండి, మీరు మీకులానే ఉండండి. వేరే వాళ్ళకి ఎందుకు ఉండాలనుకుంటున్నారంటే మీరు ఎవరితోనైనా పోల్చుకుంటున్నారా? ఒకసారి చూసుకోండి. ఎవరితో పోల్చుకోవద్దు. మీకన్నా గ్రేట్గా ఎవరు ఉండరు. మీ వర్కింగ్ స్కిల్స్ కానివ్వండి, మీ యాటిట్యూడ్ కానివ్వండి, ప్రతిదీ మీకే తెలుసు, వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. మీరు వేరే వాళ్ళకి డ్రైవ్ చేయమని ఇస్తే అర్థం ఏంటి? మీరు వాళ్ళతో పోల్చుకున్నట్లు. అవసరం లేదు. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు ఫాలో అవ్వాలి, వేరే వాళ్ళని చూసి మీరు ఫాలో అవ్వద్దు. ఆ విధంగా మీ బిహేవియర్ ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు మీరు కూల్గా ఉంటారు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉంటారు, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకుంటారు. ఓకే, ఇవన్నీ ఫాలో అవ్వండి. లైఫ్ అనేది చాలా కూల్గా ఉంటుంది. ఓకే, రిపీట్ అగైన్, డోంట్ థింక్ పర్సనల్. ఏది మనసుకు తీసుకోవద్దు, లైట్ తీసుకోండి ఒక మాటలో చెప్పాలంటే. అండ్ యాక్సెప్టెన్స్, మీకు సంబంధించిన విషయాలని యాక్సెప్ట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. అప్పుడు మనసు అనేది ఫ్రీగా ఉంటుంది. అండ్ లెస్ మోర్, తక్కువగా ఉంచుకోండి. వస్తువులు కానివ్వండి, షాపింగ్లు కానివ్వండి, అనవసరం ఏదైనా సరే పక్కకు పెట్టేసి తక్కువగా అలవాటు చేసుకోండి ఏది కూడా. అండ్ రిలేషన్షిప్స్, కావాల్సిన వాటికి ఇంపార్టెంట్, కేరింగ్, టైం ఇచ్చుకోండి. అనవసర రిలేషన్షిప్స్ని బ్రేక్ చేసుకోండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లెస్ ఇన్ఫర్మేషన్. తక్కువ ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వండి, యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వండి. మీకు యూజ్ఫుల్గా ఉంటుంది, హెల్ప్ఫుల్గా ఉంటుంది, మీరు కూల్గా ఉంటారు. అండ్ ఫైనల్లీ అవర్ సెల్ఫ్స్, మీరు మీకులా ఉండండి. వేరే వాళ్ళని చూసి పోల్చుకోకండి. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేటట్టు చూసుకోండి. వేరే వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అవ్వవసరం లేదు. ఇవన్నీ ఫాలో అవ్వండి. లైఫ్ అనేది చాలా కూల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. టోటల్గా అందరు నవ్వుతూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోండి. లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఎవరికైనా సరే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.